నా తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించున్నాం మా ప్రభువా. నీ అత్యధికమైనటువంటి ప్రేమను బట్టి ఈ గాదరాడ గ్రామంలో నీ ఉన్నతమైన మాటలు తెలియపరచడానికి మాకు ఈ సమయాన్ని ప్రసాదించినందుకు వందనాలు. వచ్చిన వారందరికీ వినగలిగే చెవులను గ్రహించరుదనను గ్రహించండి. మాట్లాడబోతున్న నాకు నీ సహాయం ఇచ్చి ఆది నుంచి అంత్యము వరకు నీ మహిమకరంగా జరిపించమని యేసువారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవునికి, కుమారుడైన యేసు క్రీస్తు వారి ద్వారా వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే వేదిక మీద ఉన్నటువంటి దైవజనులకు, వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభుని యేసు క్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాం. ప్రేమిన దేని వల్ల మరి ఈ యొక్క గ్రామంలో బిడ్డలు ఎంతో ఉత్సాహంతో దేవుని యొక్క మాటలు వినిపించాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కూడికను ఏర్పాటు చేయడం జరిగింది. నేటి దినాలు చివరి దినాలు, కడవరి దినాలు, మనుషుల మధ్య సమాధానము, మనుషులకు దేవుని జ్ఞానము లేని రోజులు. దేవుని భయము తగ్గి లోకపు యావ పెరుగుతుంది మనిషికి. ఎంతోమంది పుడుతున్నా, పుట్టిన వారు చనిపోతున్నా, మనుషులు ఏది మనసును పెట్టని బిజీ ప్రపంచంలో బతుకుతున్నారు. సినిమాలంటూ, సీరియల్ అంటూ ప్రతి ఒక్కరూ ఖాళీ లేనిటువంటి జీవితాన్ని గడుపుతున్నారు. ఏమవుతామో, ఈ జీవితం ఏమైపోతుందో, మరణం అనేది పొంచి ఉన్నది. భయంకరమైన రోగాలతో లోకం సతమతమైపోతుంది. రోజుకు కొత్త రోగం పుట్టి మానవుణ్ణి అంతం చేయాలని పరుగులు తీస్తుంటే, ప్రమాదాలను బారిన పడి కుటుంబాన్ని ఆదుకునే వ్యక్తులు అసూలు బాస్తుంటే, అట్టి కుటుంబాలు రోడ్డును పడి బోరుని ఏడుస్తుంటే, రేపటి దినాన్ని నా కుటుంబానికి ఏమి సంభవిస్తుందా అని భయం లేకుండా బ్రతుకుతున్నారు చాలామంది. తన దాకా వచ్చేదాకా ప్రమాదాన్ని గుర్తించలేనటువంటి అంధులుగా బ్రతుకుతున్నారు. కేవలం దేవుని నమ్మామని చెప్పుకునేటువంటి వారుగా కనబడుతున్నారు. కానీ దేవుడి వల్ల ఏది ఉపయోగమో అది తెలుసుకోలేనటువంటి పరిస్థితులు కనబడుతున్నారు. దినాలు ఇప్పటికే చాలా ముగిసిపోయాయి. చాలామంది మన కళ్ళ ముందే వెళ్ళిపోతున్నారు. మరి ఈరోజు కూడా ఈ యొక్క సభ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా మరి సహోదరులు యాకోబు గారు వారు మరణించారు అని. సాధారణంగా మానవుడు వివాహాల్ని, విందులు, వినోదాలను ఇచ్చినంత శ్రద్ధ ఒక మనిషి చనిపోయినప్పుడు మనసుని పెట్టడం లేదు. అందుకే ఏమనుకుంటున్నారు అంటే, బ్రతికినంత కాలం ఎలా బ్రతికినా చనిపోయిన వెంటనే దేహాన్ని విడిచిపెట్టేసిన ఆత్మ వెంటనే దేవుని చెంతకు వెళ్ళిపోతుంది, స్వర్గానికి చేరిపోతుంది. వెంటనే అతనికి దేవుడు కుడిపార్శ్వమందు మరి స్థలాన్ని సిద్ధపరిచేస్తాడు. కనుక ప్రతి ఒక్కరూ ఆలోచించేది ఏంటండి, చనిపోయిన తర్వాత వెంటనే స్వర్గానికి వెళ్ళిపోతున్నారు అని. మరి చనిపోయిన వెంటనే స్వర్గానికి వెళ్ళిపోతే చాలా మంది దిన కార్యక్రమం అనేటువంటిది ఎందుకు పెడతారో తెలుసా? సంతాప సభ. చనిపోయిన తర్వాత ఒకవేళ కోరికల చావకో, లేకపోతే ఈ జీవితం మీద యావ చావకో, ఈ ఆత్మ ఎక్కడే తిరుగుతూ ఉంటే అతని పేరు మీద ఈ భోజన కార్యక్రమాలన్నీ అందరినీ పిలిచి పెడితే వారికి ఇచ్చేటువంటి ఆశీర్వాదం మూలంగా ఈ ఆత్మకు స్వర్గద్వారం తెరవబడుతుంది. గనక దిన కార్యక్రమం అనేది పెట్టింది మన భారతదేశం. ఈ దేశంలో ఉన్న నమ్మకం ఏంటంటే, చనిపోయిన వాడు దినం వరకు ఎక్కడికి వెళ్ళడు, ఎక్కడే తిరుగుతాడు. అందుకని ఒక దినభోజన కార్యక్రమం పెట్టి అందరినీ పిలిస్తే వారందరూ కూడా ఆ చనిపోయిన వాడి ఆత్మకి శాంతి చేకూరాలని ఇష్టపడి అభిలాషిస్తే ఆ చనిపోయే వాడికి దేవుడు స్వర్గము ద్వారాలు తెరుస్తాడు, అప్పుడు అతను వెళ్ళిపోతాడు అని ఒక మూఢనమ్మకం ఉంది. మూఢనమ్మకం.
అయితే ఈ చనిపోయిన వాళ్ళందరికీ స్వర్గం రావాలని, పరలోకం వెళ్ళిపోవాలని చాలామంది ఇప్పటికీ కూడా దాన ధర్మాలు చేస్తున్నారు చనిపోయిన వారి పేరు మీద. ఏమండి, ఇంకా చనిపోయిన వారి మీద, చనిపోయిన వారి కోసం బట్టలు పంచి పెడుతున్నారు, ఏదైనా ఫంక్షన్స్ వస్తుంటే భోజనాలు పెడుతున్నారు, అన్నదానాలు చేస్తున్నారు, రోడ్ల మీద బస్ షెల్టర్లు కడుతున్నారు, బస్ స్టాండ్లు. ఇక రేపు ఎండాకాలం కనుక ఒక చిన్న పందిరేసి 2 కుండలు పెట్టి వెళ్ళిపోయే వాళ్ళకి దాహాన్ని తీరుస్తూ ఉంటారు చనిపోయిన వారి పేరు మీద. మీరు గమనించండి, చనిపోయిన వారి మీద ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయంటే చనిపోయిన వాడికి ఇంకా స్వర్గం రాలేదు, ఇంకా ఇక్కడే ఎక్కడో తిరుగుతున్నాడు అని మీరు భ్రమిస్తున్నారా? మరి చాలామంది వెళ్ళిపోయాడని కొందరు, లేదండి ఇక్కడే ఉన్నాడని కొందరు, కొందరము దయ్యమైపోయాడండి ఇక్కడే తిరుగుతున్నాడు, ఆవిడ దయ్యమైపోయిందంటే. ఎక్కువ చూసిన మగ దయ్యాలు ఉన్నాడు, ఆడదయ్యాలే. సినిమాల్లోనూ చూసారా, ఇప్పుడు సినిమాల్లోనూ ఆడదయ్యాలే ఉంటాయి. సీరియల్లో వస్తున్నాయి ఇప్పుడు మధ్యన దయ్యాల సినిమాలు ఎక్కువైపోయాయి, సీరియల్ కూడా, అందులోనూ కూడా ఆడదయ్యమే. ఇక ఎవరైనా చనిపోతే ఊర్లో కనపడతారు చూడండి, ఆ కనబడేది కూడా ఆడవాళ్లే దెయ్యాలు. ఇటు బతుకున్నప్పుడు వాళ్ళ దెయ్యాలే అని, చనిపోయిన తర్వాత కూడా మరలా దయ్యమై వచ్చారంటే స్త్రీల యొక్క మనోభావాలు దెబ్బతినవండి. మీరు గమనించండి, బతుకుండగా మా ఆవిడ దయ్యం అంటాం, చనిపోయిన తర్వాత కూడా నిజంగా దయ్యం అయిపోయింది అంటాం. ఈ ప్రపంచాన్ని ఆలోచిస్తుంటే ఈ మరణించిన తర్వాత ఏమైపోతున్నారు అనే దానికోసం చాలామందికి క్లారిటీ లేదు, అవగాహన లేదు. చాలామందికి చనిపోయిన వాళ్ళు కనబడిపోతున్నారట. ఇలాంటి అపోహలు సమాజంలో చాలా ఎక్కువ ఉన్నాయండి. దీనికి ప్రధానమైన కారణం బైబిల్ చదివే వాళ్ళు అందులో ఏముందో సమాజానికి చెప్పకపోవడం మరొక ఎత్తు అయితే, కొన్ని గ్రంథాలు వీటినే పనిగట్టుకుని పెంచి పోషిస్తున్నాయి. వాళ్ళకి సంవత్సరికాలు చేస్తారు, దినాలు చేస్తారు, వాళ్ళ పేరట ఏవేవో కార్యక్రమాలు పెడతారు. ఇవి ఎంతవరకు నిజం? అందుకే మరణించిన వాడు పరలోకం వెళ్ళిపోయాడు అంటే అసలు ఎందుకు మరణించాలి, మరణించిన తర్వాత మరలా పరలోకమే ఎందుకు వెళ్ళాలి, అసలు అక్కడికి ఎందుకు వెళ్ళాలి, వెళతారని ఎవరు చెప్పారు? ఈరోజు మనకి యాకోబు గారు చనిపోయారు. మరణం అనేది మానవ జీవితానికి బాగా పరిచయమైనటువంటి పదం. చాలా జాగ్రత్తగా వినాలి మీరు ఈ రాత్రి. మరణం అనేది మనిషికి చాలా పరిచయమైనటువంటి పదం, చాలా భయాన్ని కల్పించే మాట. మరణం అనేటప్పటికీ మనిషికి ఎక్కడ లేని భయం వచ్చేస్తూ ఉంటుంది. అయితే ఈ రాత్రి మరణం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఏమండి, బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. 57 యెషయా గ్రంథము 1వ వచనం. ఏమండి, యెషయా గ్రంథము 57వ అధ్యాయం 1-2 వచనాలు. నీతిమంతులు నశించుట చూచి ఎవరునూ మనసును పెట్టడం లేదు. చూసారండి, నీతిమంతులు నశించిపోతున్నారు, కానీ అయ్యో నీతిమంతులు చనిపోయారు అని దాన్ని ఎవ్వరూ మనసును పెట్టుకోవడం లేదట. అంటే నీతిమంతుల ఉపయోగం సమాజంలో చాలా మందికి తెలియలేదు. వీడు బతుకుంటే ఏంటి, చస్తే మాకేటి. ఒక సినిమా యాక్టర్ చనిపోయాడంటే గొళ్ళమంటాం, ఒక రాజకీయ నాయకుడు చనిపోయాడంటే గొళ్ళమంటాం, లేకపోతే ఇంకొకరు ఎవరో చనిపోయాడు అనుకుంటే గొళ్ళమంటాం. అంతేగాని ఒక నీతిమంతుడు చచ్చిపోయాడంటే అసలు ఎవడో దాన్ని మనసును పెడతాలేదంటే నీతిమంతుడు ఈ భూమి మీద ఉండడం వల్ల ఈ సమాజానికి ఎంత ఉపయోగం ఉందో మనిషికి తెలియడం లేదు. మీరు గమనించండి, నీతిమంతులేనండి ఈ భూమిని కాపాడేది. ఈ భూమి మీద కొంతమంది దుర్మార్గులను, పాపులను, అవిధేయులను అందరినీ కూడా ఈరోజు దేవుని వేడుకొని, తండ్రి వీరిని కాపాడు, వీరికి మారుమనసు రక్షణ దయచేయి, వీరి కుటుంబాన్ని కాపాడు అని ప్రతి నిత్యం దేవుని బతిమాలుకునేది ఎవరో తెలుసా? ఈ నీతిమంతులే. కానీ మన గురించి వేడుకొని మనం బాగుపడాలని, మనం రక్షణ పొంది దేవుడుండే స్వర్గానికి చేరిపోవాలని ఈ నీతిమంతులు ప్రతినిత్యం మన కోసం పాటుపడుతున్నారు, మంచి మాటలు చెప్తున్నారు, మనల్ని మంచి దారికి తీసుకురావాలని ప్రయాసపడుతున్నారు. అలాంటి వారు ఒకరోజు చనిపోయారు. కానీ అలాంటి నీతిమంతులు చనిపోతే, నశిస్తే ఎవ్వరూ మనసును పెట్టడం లేదు. తర్వాత భక్తులైన వారు తీసుకుని పోబడుతున్నారు. ఉన్నదే అరకొర భక్తులు.
గుడికి 100 మంది వెళ్తే అందులో ఒక్కడికి ఉంటుంది భక్తి, మిగతా వాళ్ళందరూ భక్తిహీనులే, భజన పాటలు పాడుకునేవాళ్ళు అనమాట. అంటే ఇక అతమాల గుళ్ళోకి వెళ్ళామంటే ఇంక పాటలు 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 పాటలు. లేదంటే కొందరికి ప్రార్థన, వెళ్ళిన కాడి నుంచి ఆవిడ ప్రార్థన చేస్తుంది, ఈవిడ ప్రార్థన చేస్తుంది, ఆవిడ ప్రార్థన చేస్తే 100 మంది ప్రార్థన, నిద్ర పోయేదాకా ప్రార్థనే. మీరు గమనించండి, ఒక్కొక్కరితో ఒక్కొక్క బంధ. దీని అంతటిని మనం ఆలోచిస్తుంటుంటే భక్తులు ఉన్నదే తక్కువ, ఆ ఉన్న వాళ్ళు కూడా తీసుకుపోబడుతున్నారట. ఇంకెలా అండి? సమాజంలో ఇద్దరు మనల్ని కాపాడేది, ఒకడు నీతిమంతుడు, ఒకడు భక్తుడు. భక్తి అనగా దిక్కులేని పిల్లలను, విధవరాళ్లను వారి ఇబ్బందులు పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకు అంటుకోకుండా చూచుకున్నటయే సామాజికమైనటువంటి పరిచర్య. ప్రతి మనిషిని ప్రేమించి ఎవరో ఆవేశంలో శరీర కోరికతో పిల్లలు కానీ చెత్తకుండీలో పడేస్తే అయ్యయ్యో వీడెవడో కనిపాడేశాడు, వీడికి దిక్కు మొక్కు లేరని అలాంటి పిల్లవాడిని తీసుకొచ్చి చేరదీసి పెంచేటువంటిది భక్తి. అలాంటి వాళ్ళు కూడా లేకపోలేదు సమాజంలో. ఈరోజు అనాథ శరణాలయాలు, ఎంతోమంది సంఘ సంస్కర్తలు, ఎంతోమంది మంచివాళ్ళు ఇలాంటి పిల్లలందరినీ చేర్చి వాళ్ళు పోషిస్తున్నారు. వాళ్ళ కష్టాన్ని ఇచ్చి వాళ్ళకి మంచి విద్యను, మంచి వస్త్రాల్ని, ఆహారాన్ని పెట్టి పోషిస్తున్నారు భక్తులంటే వాళ్ళు. మీరు గమనించండి, భక్తులైన వారు తీసుకుపోతున్నారు. ఎంత చేసినా ఇహలోక మాలిన్యము తనకు అంటుకోనెవరు, పాపం జోలికి పోరు, అనేక మందికి మంచి చేయడానికే ప్రయత్నిస్తూ ఉంటారు. ఏలో వెళ్ళిపోతున్నారట. మరి అందరూ ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతుంటే మరి ఉన్నది ఎవరండి? ఎవరు? పాపులు, దుర్మార్గులు, నక్సలైట్లు, ఉగ్రవాదులు, వ్యభిచారులు, దొంగలు, లోబులు, విగ్రహారధికులు. వీళ్ళతో నిండిపోయింది ప్రపంచం, వీళ్ళతోనే నిండిపోతుంది. మంచి వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. ఏమని ఆలోచించండి. అందుకే నీతిమంతులు నశించుట చూచి ఎవరును దాన్ని మనసును పెట్టడం లేదు. భక్తులైన వారు తీసుకుని పోబడుతున్నారు, కీడు చూడకుండా నీతిమంతులు కొనుపోబడుతున్నారని ఎవరికి తోచడం. ఇవన్నీ ఆలోచించే టైం ఎక్కడ ఉందండి? ఏమండి, అత్తగారం కోళ్ళని చంపేస్తుందా, కోళ్ళని అత్తగారు చంపుతుంటే రేపు బ్రేక్ తర్వాత చూడండి, మొగల రేకులు, ముళ్ళ కంపలు, కొత్త పెళ్లి కూతురు, పాత పెళ్లి కూతురు, వరసెట్టి. ఇప్పుడు సీరియల్ అయితే కానీ చాలామంది వచ్చేలా లేరు. ఎన్ని గంటలకు అయిపోద్దో, 10 గంటలకు అయిపోద్దో నేను ఆశీర్వాదించేస్తాను, అప్పుడు వచ్చి గుమ్మలో నిలబడి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళిపోతారు. ఏమండి, మనిషికి ఏదో ఒక జబ్బో జాడ్యమో ప్రమాదం వస్తే తప్ప టీవీ కట్టేసి దేవుడి దగ్గర కూర్చునే లేరు ఈరోజు సమాజంలో. ఎంత దౌర్భాగ్యపు స్థితికి వెళ్ళిపోయారు అంటే. ఏమండి, మిగతా వాళ్ళు మత్తులు, ఎప్పుడు మత్తు వదిలితే తాగేద్దామని చూస్తున్నారు. ఇంకెప్పుడు చూసినా ఆ మత్తులోనే ఉంటారు. కుటుంబం ఏమైపోతుంది, భార్య ఏమైపోతుంది, బిడ్డలు తిన్నారా లేదా వాళ్ళకి అవసరం లేదు. భార్య టీవీ మత్తులోను, భర్త మందు మత్తులోనూ ఉన్నారు, పిల్లలు సెల్ ఫోన్ మత్తులో ఉన్నారు. ప్రతివాడు ఏదో ఒక మత్తులో ఉంటే ఇవన్నీ ఆలోచించేది ఎవరు? మరి ఎవరు మనసును పెడతారు? ఎవరు ఆలోచిస్తారు? ఏమండి, వెళ్ళిపోతున్నారు. యాకోబు గారు చనిపోయారని వారి కుటుంబ సభ్యులు బాధపడవచ్చు, కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? వాళ్ళే ధన్యులు అంటుందండి. చనిపోయిన వాళ్ళు ధన్యులు అంటుంది. ఎందుకు ధన్యులు? ఏ విషయంలో ధన్యులు? భక్తి సంపాదించుకుని చచ్చిపోయారేనా? కాదు. పుణ్యం చేసి చచ్చిపోయారేనా? కాదు. ఆ విషయంలో ధన్యులు అనడం లేదు. ఏ విషయంలో ధన్యులు వాళ్ళు చూద్దాం ఒకసారి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం. విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించు వారి ఇంటికి పోవుట మేలు. సంతోషపడుతూ పెళ్లి, పుట్టినరోజులు, తినడం, తాగడం, తిరగడం, గొంతులు వేయడం ఇలాంటి ప్రదేశానికి వెళ్ళుట కంటే ప్రలాపించు వారి ఇంటికి వెళ్ళుట మేలు. యాలే అనగా మరణము అందరికీ వచ్చును. అమ్మా, అర్థమైందండి? మరణం అందరికీ వస్తుంది. మనమేమో మరణించిన వాడిని పట్టుకోవద్దండి, మైలు వాళ్ళ ఇంటికి వెళ్ళకండి, మైలు మా ఇంట్లో చచ్చిపోతే మైలు అండి. ఏడు మైలు? గమనించండి,
చనిపోతూ వెళ్ళిపోయాడు. చనిపోయి వెళ్ళిపోయిన వాడు బతుకున్న వాడికి అంటించే మైలేమిటి? మీరు గమనించండి. కనుక ప్రియమైన దేవులారా, చనిపోయిన వాడు వెళ్ళిపోయాడు. ఏమండి? వెళ్ళిపోయాడు. ఎక్కడికి పోయాడు? అందుకన్నాడు మరణం అందరికీ వస్తుంది. ఇది ఎవరో కొంతమంది అనుభవించి కొంతమంది మరణం రాకుండా పోతారంటే ఏమీ లేదు. అందరూ ఆ యొక్క మరణాన్ని దర్శించి వెళ్ళవలసిందే. ఎంతటి వారైనా. ఎన్టీఆర్ గారు చూసిపోయాడు, ఏఎన్ఆర్ గారు చూసిపోయాడు, ఏమండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చూసి వెళ్ళిపోయారు. ఇలా భూమి మీద పుట్టిన ఎంతోమంది రాజులు, ప్రముఖులు, మేధావులు, తెలివైన వాళ్ళు, సామాన్యులు అందరూ మరణం యొక్క బారిన పడ్డవాళ్లే. మరణం రుచి చూచిపోయిన వారే. మరణం ఏదో కొద్దిమందికే వస్తుంది అన్నట్టు మరణం వచ్చిన వారింటిని చూస్తుంటే ఏదో చిన్న చూపు. ఆయన మరణించి పోయాడని వారేదో బాధపడుతుంటే దయ్యమైపోయి తిరుగుతున్నాడు, మా మీద పడిపోయాడు, వాళ్ళ మీదకి వచ్చేసింది దయ్యం అని మరింతగా బాధపట్టేవాళ్ళు కొందరు. వీళ్ళు రోజు దయ్యాలతో తిరుగుతారు ఏటో మరి. చాలా మంది మధ్యన పాస్టర్లు దయ్య పట్టిన వారి దగ్గర తీశారండి. ఆ దయ్య బోధకులు అనమాట వాళ్ళు. అలాంటి దయ్యాలకు చాలా మీద వదిలేలా. ఏమండి? భూత వైద్యులండి వీళ్ళు, క్రైస్తవ భూత వైద్యులు. దయ్య పట్టిన వారి దగ్గర తీసుకోండి. ఏం పేరు నీ పేరు? ఏ ఊరు నుంచి తెచ్చావు? ఇటు ఏం పేరు ఏ ఊరో చెప్పాలి ఇటు నీకు. ఏమండి? ప్రియమైన దేవుని వల్ల ఇలా మారిపోయింది సమాజం. కానీ చనిపోయిన వారు ధన్యులు. ప్రసంగి గ్రంథం ఎంత చక్కనటువంటి మాట చెప్తుందో బైబిల్ చూడండి ఒకసారి. బైబిల్ ఎంత వాస్తవమైనటువంటి విషయాలని మనకు చెప్తుంది. 4వ అధ్యాయము 2వ వచనం. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. కాబట్టి ఇంకనూ బ్రతుకుచున్న వారి కంటే ఇంతకు ముందు కాలం చేసిన యాకోబు గారు లాంటి వారే ధన్యులు అనుకుంటున్నాను నేను. చూసారా అండి? మనకంటే బ్రతుకున్న మనకంటే కాలం చేసిన వారు, ఇంతకు ముందు చనిపోయిన వారే ధన్యులట. నేను అనుకున్నాను ఇంకనూ పుట్టిన వారు సూర్యుని కింద జరుగు అన్యాయపు క్రియలను చూచి ఉండని హేతువు చేత బతుకున్న వారి కంటే, ఇంతకు ముందు చనిపోయిన వారి కంటే ఇంకా పుట్టన వారే మరి ధన్యులటండి. బతుకున్నవారు బాధింపబడుతున్నారు. బతుకున్నవారు కీడును చూస్తున్నారు, రోగాలను చూస్తున్నారు, ప్రమాదాలను చూస్తున్నారు, కుంభకోణాలను చూస్తున్నారు, బాంబు పేర్లను చూస్తున్నారు, యాక్సిడెంట్లను చూస్తున్నారు. ఇన్ని చూడకుండా యాకోబు గారు వెళ్ళిపోయారు. మీరు గమనించాలి. ఇన్ని చూడకుండా ఒక వ్యక్తి మనకంటే ముందుగా వెళ్ళిపోతున్నాడు. ఈరోజు బతుకుండి మనం ఆయన్ని చూస్తూ బాధపడుతూ నలిగిపోతూ విచారపడుతూ దుఃఖపడుతూ ఉన్నాం మనం. కానీ ఇంతకుముందు కాలం చేసిన వారు, చనిపోయిన వారు ఇవన్నీ చూడకుండా వెళ్ళిపోయారు కనుక వాళ్ళ ధన్యులట. బతుకున్న వాళ్ళ మనమేం బాగుకున్నాం? మీరు గమనించండి. బతుకున్న వాళ్ళ మనకేం కలిసి వచ్చింది? ఏమీ లేదు. కానీ చనిపోవడం వల్ల వాళ్ళకి మనశ్శాంతి దక్కింది, ఈ టెన్షన్స్ తగ్గాయి, ఈ మానసికమైన వేదన లేదు. ఎందుకంటే ఇవన్నీ దాటుకుని వెళ్ళిపోయారు. ఏమైనా ఆలోచించండి. కనుక ఇంతకుముందు కాలం చేసిన వారిని ధన్యులని నేను అనుకుంటున్నాను. అదే అక్కడ రాశాడు, నేను అనుకుంటున్నానని. అందుకే మరణము అందరికీ వచ్చును. మరణం అందరికీ ఎందుకు వస్తుంది? జాగ్రత్తగా ఆలోచిస్తే మరణం అందరికీ ఎందుకు వస్తుంది? మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? మరణం అందరికీ ఎందుకు వస్తుంది? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోనికి ఎలాగూ వచ్చిందో. ఇంతకీ లోకంలోనికి మనుషుల ద్వారా ప్రవేశించిందట ఈ మరణం. మీరు గమనించాలి. మరణం అంటే భయపడే ఓ మనిషి, ఈ మరణాన్ని తెచ్చుకున్నది నువ్వే. నీ చేతిలో నువ్వే తెచ్చుకున్నావు. దాన్ని అంటున్నాడు, ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణం. అంటే ఒక మనుషుడు పాపాన్ని తెచ్చాడు, ఆ పాపం ఏం తెచ్చిపెట్టింది? మరణాన్ని తెచ్చిపెట్టింది. ఒక మనుషుడి ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలోనికి ఎలాగూ ప్రవేశించును, అలాగే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ వచ్చింది. ఇప్పుడు తెలిసిందండి, మరణం అందరికీ వచ్చును అంటే
మరణం అందరికీ ఎందుకు వస్తుంది అంటే అందరూ పాపము చేసినందున మరణం అందరికీ వస్తుంది. ఏమండి అర్థం చేసుకోండి. ఇప్పుడు మరణం అందరికీ వస్తే ఈ మరణించిన వాడు ఎక్కడికి పోతున్నాడు? మరణం అందరికీ వస్తే ఈ మరణముతో మానవ జీవితం సరా అయిపోయిందా? ఇక ఏమీ లేదా? ఏమండి దీనిని ఇక్కడి నుంచి ఆలోచిద్దాం. మరణం గురించి మీకు 2 మాటలు చెప్పాలని చెప్పాను. మరణం అందరికీ వస్తుంది. మరణం ఎందుకు వస్తుంది అందరికీ అంటే అందరూ పాపం చేస్తున్నారు కనుక అందరికీ వస్తుంది. ఎందుకంటే పాపం చేసిన ప్రతి వాడికి వచ్చేది మరణం. పాపం చేయని వాడు ఎవడూ లేడు, అందుకే మరణించిన వాడు ఎవడూ లేడు. ఏమండి నువ్వు పాపం చేసావంటే తప్పనిసరిగా పుట్టావంటే తప్పనిసరిగా ఏం చేస్తావు? పాపం చేస్తావు. పాపం చేశావంటే మరణం తప్పక రుచి చూడవలసిందే, తప్పదు. అయితే ఈ మరణం అనేటువంటి దానిని దాటి వెళ్ళాలి. కానీ ఎక్కడికి వెళ్ళాలి? ఏమండి అయితే మనం వాక్యం చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలమ్మా. మనము ఈ దేహములో నివసిస్తున్నాం. దేహం మట్టి నుండి తయారు చేయబడింది. దేహాన్ని నడిపించే ఆత్మ దేవుని యొద్ద నుండి వచ్చింది. 2 భాగాలు జాగ్రత్తగా వినాలమ్మా. ఎవరైనా చనిపోతే పెట్టు దగ్గరికి వచ్చిన తర్వాత మన సహోదరుడు యాకోబు గారు దేహాన్ని విడిచిపెట్టి దేవుని కుడి పార్శ్వమందు ఆసీనుడైతే వెళ్ళిపోయాడు అని చెప్పడం మనం వింటూ ఉంటారు. లేకపోతే పలానా వాళ్ళు ఎవరో శారమ్మ గారు చనిపోయారు, దేవుని కుడి పార్శ్వమందు ఆసీనుడైకి వెళ్ళిపోయారు అని చెప్తూ ఉంటారు. వెళ్ళిపోయారా? మనం చూసామా అండి? అయితే బైబిల్ చెప్తుంది ఏమని? ఈ దేహములో నివసిస్తున్నాం మనం. దేవుడు పరలోకము నుండి తన ఆత్మను పంపిస్తే, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును పుట్టక మునుపు, యుగయుగములు నీవే మా దేవుడు. మన ఆత్మ పరలోకం నుండి వచ్చింది దేహములోకి. మరి ఈ దేహంలో నివసిస్తున్నాం. దీనికి ఆయుష్ని దేవుడు ఏర్పాటు చేశాడు. 60 కానివ్వండి 70 కానివ్వండి. మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. నువ్వు మనుషులను వంటికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండి అని నువ్వు చలిస్తాను. తిరిగి వచ్చేయండి అన్నాడు. ఏమన్నా అర్థమవుతుందండి? నరులారా తిరిగి రండి అన్నాడు. తిరిగి రావాలంటే మీరు ఎందులో ఉన్నారు? నరులారా తిరిగి రండి ఉన్నారు. తిరిగి రండి అన్నప్పుడు మీరు ఎందులో ఉన్నారు? ఈ మట్టి దేహంలో ఉన్నారు. ఇప్పుడు రమ్మన్నప్పుడు ఈ దేని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి? దేహాన్ని విడిచిపెట్టిపోవాలి. ఎందుకంటే దేహం పరలోకం నుండి తెచ్చుకున్నది కాదు. ఈ శరీరము పరలోకం నుండి తెచ్చుకున్నది కాదు, ఇది ఈ లోకంలోదే. అందుకే దీన్ని భౌతిక కాయం అన్నారు. భౌతిక కాయం అనగా పంచభూతాల సమ్మేళనంతో సృజింపబడినది, నిర్మింపబడినది అని అర్థం. కనుక ఈ లోకం నుండి ఈ మట్టి నుండి తీయబడింది కనుక ఈ దేహం అన్నాడు. నరులారా తిరిగి రండి అని. నరుడు వెళ్ళిపోవాలంటే దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అంటే ఎందులో ఉన్నారు మీరు? దేహములో ఉంటున్నారనమాట. ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, ఈ దేహములో నివసించుచున్నంత కాలం అంటే పరలోకాన్ని విడిచిపెట్టి ఈ దేహములో ఎందుకో నివసించడానికి వచ్చాము. ఒక క్వార్టర్స్లో దిగాము. ఎందుకు దిగాం? ఈ లాడ్జ్లోకి ఎందుకు దిగాం? ఏమండి ఈ అద్దె ఇంటిలోకి ఎందుకు దిగాం? ఇది సొంత ఇల్లు కాదు, సొంతదైతే పట్టుకుపోదు. ఇది అద్దెది గనుకనే విడిచిపెట్టి పోతున్నాం. ఎందుకు వచ్చాం? ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద ఏమందండి? ఈ దేహములో ఉన్నంత కాలము ప్రభువుకు దూరముగా ఉన్నామని ఎరగండి. అర్థమైందమ్మా? దేహములో మీరు ఉన్నంత కాలం దేవుడికి దూరంగానే ఉన్నారు ఆత్మగా. ఈ దేహములో ఉన్నంత కాలము దేవునికి దూరంగా ఉన్నామని ఎరిగి ఎల్లప్పుడూ ధైర్యంగా ఉండండి. ఇట్టి ధైర్యం కలిగి ఈ దేహాన్ని విడిచిపెట్టేసి దేహంతో వెళ్ళిపోకండి. వెళ్ళడానికి ఎవరికి హక్కు లేదు. అందుకే మనకు 4 కుదిరిపెట్టేసి పోతారు. దాన్ని మనం మోసుకుని పోవాలి శ్మశానానికి. దీన్ని ఏం చేయాలి? మీరు దేవుడు రమ్మనగానే ఏం చేయాలి? ఈ దేహాన్ని
విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు. ఇంతకీ దేహాన్ని విడిచిపెడితే ఆత్మ ఎక్కడికి వెళ్ళాలట? అర్థమవుతుందండి బైబిల్? అందరూ బైబిల్ కొనేసుకుని పక్కన ఉన్న చచ్చోడు అందరూ సందాలేసి కట్టేసుకుని అక్కడికి వెళ్ళిపోతాం కాదు. మనకి ఇవ్వబడినటువంటి ఈ గ్రంథంలో మన జీవితం కోసం ఏమి రాశాడు ఆయన? చావు దాకా వెళ్ళిపోతున్నాం కానీ ఇంకా తెలియలేదు. క్రిస్మస్ చేయమంటే ఇంటింటికి సిగ్గుపడకుండా సందాలు దండేస్తాం, అప్పు చేసైనా బట్టలు కొనేసుకుంటాం, అప్పులు చేసి అల్లుడిని కోళ్ళని తీసుకొచ్చి అంగు ఆరబట్టలు. పండగ చేసుకునే క్రైస్తవులే కానీ దేవుని మనసు ఎరిగే క్రైస్తవులేరి, దేవుని యొక్క ఉద్దేశాలు ఎరిగిన వారేరి. ఎంత మొత్తుకుంటున్నాడు జీవితం కోసం తెలుసుకోండి. ఏ వస్తువు గురించైనా దాని విలువ తెలిసినప్పుడే దాన్ని ఎలా వాడుకోలో అర్థమవుతుంది. వస్తువు యొక్క విలువ తెలియనప్పుడు దాన్ని ఎలా వాడుకోలో తెలియక దాన్ని పాడు చేసుకుంటారో. అమాయకులారా, బతుకుండగానే మీ బ్రతుకు గురించి ఒక్కసారి ఆలోచించండి. మీ జీవితం ఎంత తృణప్రాయమైనదో, ఎంత అల్పమైనదో, దేవుడు ఎంత బెత్తడెంతగా మీ జీవిత కాలాన్ని చేశాడో మీకు అర్థమవుతుంది. ఇది తెలియనంత కాలం మీ జీవితం వ్యర్థమైపోతుంది. అందుకే అన్నాడు, ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుతున్నాము. అంటే దేహాన్ని విడిచిపెట్టేసిన వెంటనే ఎక్కడికి వెళ్ళిపోవాలట? దేవుని యొద్ద నివసించుటకు వెళ్ళిపోవాలి. కానీ దేహాన్ని విడిచిపెట్టేసిన తర్వాత ఆత్మ డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళిపోతుందా? వెళ్ళిపోతుందని చాలామంది ఆలోచన. సరే, ఇంకేం చెప్తుంది బైబిల్ చూద్దాం. బైబిల్ ఇంకేం చెప్తుంది అంటే వెళ్ళిపోతున్నారు కదండి, మరి అందరూ కూడా చనిపోయిన వారు అందరూ కూడా వెళ్ళిపోతున్నారు. ఇంతకుముందు ప్రవక్తలు వెళ్ళిపోయారు, అబ్రహాం ఎప్పుడో వెళ్ళిపోయాడు, ఇలా చాలామంది వెళ్ళిపోయారు. ఇక రేపు మాపు నేను వెళ్ళిపోతాను. అందుకే పాట కూడా పడుతున్నారు, ఆహాహా త్వరలో మేము చేరుదుమా ఆ స్థలం. అయ్యి బాబు, ఆహాహా సంతోషపడిపోతాను నేను వెళ్ళిపోతానని. ఎక్కడికి వెళ్తావు నువ్వు? ఎక్కడికి వెళ్ళిపోతావు నువ్వు? నేను వెళ్ళిపోతానంటే నేను వెళ్ళిపోతానని ఎవరో వెళ్ళకపోతే మనమే సమాధుల్లోకి వెళ్ళిపోయి ఏమంటే ప్రశాంతంగా పడుకుంటున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడ్చేసి మళ్ళీని ఇదిగో 40 దినాలు స్టార్ట్ అయిపోయి మళ్ళీ ఎస్ట్ వచ్చేద్ది. సమాధులు అలికేసుకుని మళ్ళీ మొక్కలు వేసుకుని 7 మొక్కలు వేస్తూ ఆ సమాధి చుట్టూ అలికేసి పేడలేసి వాళ్ళ మీద వేసి అలికేస్తారండి. ఏమైనా ఆ మీద అలికేస్తున్నావు ఏంటని మొగుడు అడగడు కింద. ఏమండి ఎరా నా మీద పెట్టి కొవ్వొత్తులు వెలిగిచ్చేస్తున్నారటి. వాళ్ళకి పండుగ ఎందుకంటే నాకు అర్థం అవ్వట్లేదు. చనిపోయిన వాళ్ళకి పండుగ ఎందుకంటే వాళ్ళ ఒక్కలే పండగ లేకుండా ఉంటున్నారు. పెద్ద పండగ లేదు, వాళ్ళకి ఉగాది లేదు, ఏమీ లేదని కానీ క్రైస్తవులో పండగ పెట్టారు చచ్చిపోయిన వాళ్ళకి. మరమరాలు, అటుకులు, బెల్లం, వాళ్ళకి ఇష్టమైన సొట్లు, సారా ప్యాకెట్లు. అసలు అయి తాగేసి చచ్చిపోతే మళ్ళీ వాళ్ళని వదలరు. వాళ్ళు మానేసినా మీరు మానేవరు. మరీ రంధ్రం పెట్టే సమాధానం పోసేస్తున్నారు కదా సారా ప్యాకెట్. అసలే షుగర్ చచ్చిపోతే జాంగ్రీ వెళ్తారు అక్కడ. ఏమన్నా ఆలోచించండి అంటే వాస్తవానికి ఆలోచిస్తుంటే అసలు ఏమొచ్చిపోయారో అయ్యారు అక్కడ. ఇదేంటే బాబు ఇచ్చి చచ్చిపోయిన వాళ్ళు ఇదేంటే నా దగ్గర మీరు గమనించండి. అసలు అక్కడికి వెళ్ళమని ఎవరు చెప్పాడు మీకు? ఎందుకంటే అక్కడికి ఏం చేస్తారు? అక్కడికి వెళ్ళి నిలబడి చూస్తారు. పోనీ మాట్లాడతాడా? ఎంతసేపు నిలబడినా మాట్లాడడం. ఏమో ఎలా ఉన్నావు, అప్పు 50,000 అప్పు డోక్రా అప్పు తీర్చేసామని అడుగుతాడా? అక్కడ రాళ్ళు కూడా మమ్మల్ని ఎలా వదిలేసి అర్ధాంతరంగా పోయావు, 50,000 అప్పు వదిలేసి తీర్చుకోలే కదా, నా సోసస్తున్నావు, నువ్వు ఇక్కడికి వచ్చి ఇక్కడ సచ్చావు ఏమండి అంటారా? ఎందుకు వెళ్తారండి? మనతో మాట్లాడిన వాడి దగ్గరికి, మన మనం ఎలా ఉన్నామో అడగని వాడి దగ్గరికి, మనం తిన్నామా చచ్చామా అని చూడని వాడి దగ్గరికి ఎందుకండి మనకి అక్కడ? మనకి ఏం పని అండి చెప్పండి? వాళ్ళ దగ్గరికి మనం ఏం పని చెప్పండి? వాళ్ళు ఎత్తారండి. మీరు వెళ్తే ఇస్తారు ఎటువాడు ఏమండి? సమాధిలో ఉన్న మీరు ఎత్తారా? ఎన్ని సంవత్సరాలు పెట్టి వెళ్తున్నారు? ఇప్పుడు ఒకళ్ళు లేచారా? లేవరండి. మీరు వెళ్తే లేవరు. వాళ్ళ లేవాలంటే ఒక పెద్ద ప్రాసెస్సే ఉంది. మరి మీరెందుకు వెళ్తున్నారు? మిమ్మల్ని వెళ్ళమని చెప్పాడా? మగ్దలేని మరికి తెలియదండి. వాళ్ళ యూదుల ఆచార ప్రకారం వాళ్ళ శవాల్ని అలంకరించుకునేవారు. వాళ్ళకంటే పెద్ద పెద్ద రాళ్ళను తొలిచి అందులో పెట్టుకునేవారు కనుక తలుపు తీసి వెళ్ళొచ్చు రావచ్చు. మీకేంటి 6 అడుగులు గొయ్యి తీసి పెట్టేస్తారు. మరి తవ్వుకుని వెళ్తావా? వెళ్తే మాత్రం ఎలా ఉంటాడో తెలుసా? ఇలా ఉన్నవాడు ఇలా ఉంటాడు. మీకు ఎందుకన్నా అవన్నీ? అప్పుడు వాళ్ళ ఆచారాలు వాళ్ళు వెళ్ళారు. అది కూడా తప్పని యేసు చెప్పాడు. ఇక్కడ ఎందుకు ఎదుగుతున్నావు నువ్వు అంటే యేసుక్రీస్తు వారి కోసం. సజీవులైన వాడిని సమాధుల్లో ఎవరుంటారు? మృతులు ఉంటారు. మరి చనిపోయిన వారు మృతులే కదండి. మరి మనం ఎందుకు వెళ్ళాలి? మృతుల దగ్గరికి మనకి ఏం పని? వెళుతున్నారు, వెళ్ళండి.
మనం ఎన్ని చెప్తే మాత్రం అంటారు? అసలు పండగ అంటే మనకే, మీరు గమనించండి. 7 మాటలు అయిపోయిన తర్వాత వచ్చి ఇంక అన్నీ మీ మాటలే. మరమరలు తెచ్చుకుని ఒకడు, అడ్డకులు తెచ్చుకుని ఒకడు, సొగబొత్తులు తెచ్చుకుని, అగరబత్తులు తెచ్చుకుని ఒకడు వచ్చేసుకుని శనివారం వాళ్ళకేసుకుని ఆదివారం తెల్లాదివారం 2 గంటల నుంచి స్టార్ట్ అయిపోతారు. వెళ్ళిపోయి ఇవన్నీ చేసుకుని గందరగోళం అయిపోతారు. ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు? అసలు ఈ చనిపోయిన వాడి గురించి మీకు తెలియకపోవటం వల్ల ఇదంతా చేస్తున్నారు. ఈ రాత్రి రేపు తెలియపరిస్తే మానేస్తారా? ఈ రాత్రి రేపు తెలిస్తే మానేస్తారా అంటే, అయ్యో ఎవరిదో ఈ సమాధి దిక్కుమాలకి ఇలా వదిలేసారేటలా అంటే, అసలు ఎప్పుడో చచ్చిపోయి దిక్కుమాలుడు అయిపోయి ఇప్పుడేటి ఈ రోజున వలికావా? రోజు ఆ దిక్కు లేకే ఉన్నారు అక్కడ. అయితే ఇక్కడ వాక్యం చూస్తే మీరు ఏమైపోతారు? ఎక్కడికి పోతున్నారు వీళ్ళంతా అంటే, వెళ్ళిపోయారు పరలోకం అని. పరలోకం వెళ్ళిపోయాడు అనుకుంటే ఇక్కడికి ఎందుకు వెళ్ళావు? అయ్యగారు వచ్చారు, పెట్లో పెట్టారు, మరి హోదరి దేవుని కుడి పార్శ్వమందు ఆసీనుడైపోయింది అని పాస్టర్ గారు అయ్యగారు గంగేసి తోట గట్టిగా ముడేసి చెప్పారు ఈ మాట గట్టిగా. మీకు ఎక్కడికి వెళ్ళిపోయారమ్మా? దేవుని కుడి పార్శ్వమందు. చాలా పెద్ద పెద్ద ఒత్తిడి మాట్లాడుతూ ఉంటారు, కుడి పార్శ్వమందు వెళ్ళిపోయారని. వెళ్ళిపోయారు కనుక నేను ఈ శరీరాన్ని మట్టికి మట్టిగాను దుమ్ముకు దుమ్ముగాను నేను భూమికి అప్పగించేస్తున్నానని అప్పగించేశాడు ఈయన. మరి స్వర్గానికి వెళ్ళిపోయాడు అనుకున్నప్పుడు సమాధుల్లో ఎవరున్నా వెళ్తున్నారమ్మా? పరలోకం వెళ్ళిపోయాడు అనుకున్నప్పుడు సమాధుల్లో ఎవరున్నారని వెళ్తున్నారు? మన తాత మామ. మీరే అంటున్నారు కదా, అయ్యగారు అన్నారు కదా, మళ్ళీ అయ్యగారు ఎందుకు అక్కడికి? అయ్యగారు మన చనిపోయినప్పుడు స్వర్గానికి వెళ్ళిపోయాడు, పరలోకం వెళ్ళిపోయి దేవుని కుడిపార్శ్వమున కూర్చోడు అన్నారు. మరి ఇప్పుడు వచ్చేమో ఇతను ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థన చేస్తున్నారంటే ఇక్కడికి సమాధి దగ్గరికి వచ్చి అంటే మీకు కూడా తెలియదు అనమాట. అందుకే చచ్చిపోయినాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇంతకు మీకు కూడా తెలియదు అనమాట. ఇంతకే పరలోకం వెళ్తారా ఎవరైనా అంటే బైబిల్ ఏం చెప్తుంది చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. ఎక్కువసేపు చెప్పండి, మీరు అర్థం చేసుకునేంత కొంచెం సేపే చెప్తాను. యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. పరలోకము నుండి దిగువచ్చిన వాడే అనగా పరలోకములో ఉండే మనుష్య కుమారుడు అనగా యేసుక్రీస్తు వారే తప్ప మరలా చనిపోయి దేహాన్ని విడిచిపెట్టి పరలోకమునికి ఎక్కిపోయిన వాడు ఎవ్వడు లేడు అని చూడమ్మా. తీసారమ్మా బైబిల్? యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. ఎంత కరెక్ట్గా రాయబడిందో చూడండి అక్కడ వాక్యం. ఏంటంటే అది పరలోకం నుండి వచ్చాడు మానవుల్ని రక్షించడానికి యేసుక్రీస్తు వారు. ఏమండి, ఆయన ఎక్కడుండేవాడు? ఇంతకుముందు పరలోకం ఉండేవాడు. మానవుని రక్షించడానికి ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చి 33.5 సంవత్సరాల బ్రతికి శిలువ మరణం పొంది చనిపోయి సమాధి నుండి 3వ దినాన్ని లేచి 40 దినాలు భూమి మీద గడిపి 40 దినాలు అయిపోయిన తర్వాత పరలోకమునికి తండ్రి యొద్దకి ఆరోహణం అయిపోయి వెళ్ళిపోయాడు. అంటే పరలోకం నుండే రావాలి ఎవడైనా, శరీరం ధరించుకోవాలి ఇక్కడ ఎవడైనా. ఆ శరీరంలో కొంతకాలం దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలం అంతా బ్రతకాలి. ఆ ఆయుష్కాలం ముగిసిపోయిన తర్వాత ఈ శరీరాన్ని విడిచిపెట్టేసి మరలా ఎక్కడి నుంచి అయితే వచ్చామో అక్కడికి ఏం చేయాలి? వెళ్ళిపోవాలి. యేసు అలాగే వచ్చాడు, శరీరం ధరించుకున్నాడు, 33.5 సంవత్సరాలు బ్రతికాడు, అనేక శ్రమలు అనుభవించాడు, చనిపోయాడు. చనిపోయిన తర్వాత మరలా పునరుద్ధరణ లేచి 40 దినాలు భూమి మీద మళ్ళీ ప్రజలతో ఉండి ఆ తర్వాత తండ్రి యొద్దకు వెళ్ళిపోయాడు. మరి మన దగ్గర చాలా మంది వచ్చారు, బ్రతికారు, చనిపోయారు. చనిపోయిన వాళ్ళందరూ వెళ్ళిపోయారా అంటే వెళ్ళారో లేదో చెప్తుంది చూడండి. పరలోకం నుండి దిగివచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడు అనగా యేసుక్రీస్తు వారే తప్ప పరలోకములకు వెళ్ళిన వాడు ఎవ్వడు లేడు అంటే మరి మన వాళ్ళందరూ పరలోకం వెళ్ళిపోయారు అంటున్నారు కదండి బాబు. బైబిల్ ఏమంటుంది? ఎవరు వెళ్ళలేదు. అందుకే రాశారు ఇక్కడ మరణించిన వారు పరలోకం వెళ్ళారా అంటే బైబిల్ ఏం చెప్పింది? వెళ్ళలేదు. మీరు గమనించండి, వెళ్ళలేదు అన్నారు. అయ్యి బాబా వెళ్ళలేదా? అయితే ఈ చెట్ల మీద ఎక్కడ ఉంటారు, ఈ గాదరాడి చెట్ల మీద. ఏమండి, కోరుకోని నుంచి వస్తున్నప్పుడు ఓ రోడ్డు పక్కన 3 చెట్లు ఉంటాయి, చెట్లన్నీ కూడా వేయాలి నిలయాలి అనుకుంటున్నారు మీరు. ఏమండి, రాత్రి అయితే భయం, పెద్ద పెద్ద కేకలు ఇంట్లో ఏట్లాంటి దెయ్యం పడిపోయిందండి మీద. మానవుడికి నాలెడ్జ్ తక్కువైపోతుందా జ్ఞానం ఎక్కువైపోతుందో తెలియడం లేదు.
ఇదిగో చెప్తున్నాడు ఈ మాట, పరలోకములో నుండి వచ్చిన యేసు క్రీస్తు వారే తప్ప మరలా పరలోకముకి వెళ్ళిన వాడు ఎవడలేవు. మళ్ళీ మనం టైటిల్ చూసారా, పరలోకపు పిలుపు అంటే ఫ్లెక్స్ మీద. అయ్యి బాబు నువ్వు పెద్ద మేధావి, అందుకని అక్కడ చర్చించడానికి నీకు పిలుపు వచ్చింది. ఇక్కడ పెళ్ళికోటిచ్చి రాబాబు అక్కడికి వెళ్ళి పిలుపంట. ఎందుకు ఎవరైనా అడిగిన ఎందుకు పిలిచారండి ఎంత అర్జెంటుగా, ఇక్కడ బోళ్ళు పన్నుదులు వేసుకుని ఏం చేస్తాకే? పరలోకపు పిలుపు అని మనకి వినపడుతుంది. పరలోకపు పిలుపు ఏమండి, పరలోకపు పిలుప. ఇంకా ఇంకేం రాస్తారు, ఎప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులు. చనిపోయిన వాడు ప్రతి ఒక్కడు ధన్యుడు అనుకుంటున్నప్పుడు అప్పుడు ఏమంటాడంటే యేసుక్రీస్తు గారు ఏమన్నాడు చూడండి, 16వ అధ్యాయం యోహాను సువార్త 16వ అధ్యాయము 28వ వచనం. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకానికి వచ్చాను. అర్థమైందమ్మా? యేసు ఎక్కడి నుంచి వచ్చాడట? తండ్రి ఎక్కడున్నాడు? పరలోకం ముందు ఉన్నాడు, స్వర్గంలో ఉన్నాడు. యేసు అంటాడు నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి ఈ లోకానికి వచ్చాను. తర్వాత నాకు దేవుడిచ్చినట్టు ఆయుష్కాలం ముగిసిపోయిన తర్వాత లోకాన్ని విడిచిపెట్టి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను. ఏది భూమి మీద ఎంతమంది చెప్పారు ఆ మాట? ఇంత ఆస్తులు సంపాదించారు, ఇన్ని పదవులు అధిరోహించారు, ఇన్ని కార్యక్రమాలు చేశారు. ఎవరు అన్నమాట? నేను పరలోకం నుండి వచ్చాను, మరలా పరలోకానికే వెళ్ళిపోతున్నానని ఎవరు అనలేదు. మరి అనకపోతే ఈ చచ్చిపోయిన వాళ్ళందరూ ఎక్కడికి పోతున్నట్టు, ఏమైపోతున్నట్టు? వీళ్ళందరూ ఆ సమాధిలోనే ఉన్నారా? నేను పరలోకం నుండి వచ్చాను, మరలా ఈ లోకం నుండి అక్కడికే వెళ్ళిపోతాను అని. అక్కడికేనా? అయితే మనందరికీ బాగా బైబిల్ బోధిస్తున్నటువంటి సేవకుల ద్వారా మనకు తెలిసినటువంటి ఒకే ఒక వ్యక్తి దావీదు గారు. బోలని కీర్తనలకు రాశాడు ఆయన. దావీదు కీర్తనలు అంటే మనందరికీ చాలా ఇష్టం. ఏమండి, దావీదు గారి నాట్యం కూడా చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. దావీదు గారు అంటే చాలా ఇష్టం. అమ్మా, మరి దావీదు గారు చచ్చిపోయి పరలోకం వెళ్ళాడా? దావీదు గారు చనిపోయి పరలోకం వెళ్ళిపోయాడా అంటే చదవండి ఒకసారి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 34వ వచనం. ఏమో అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 34వ వచనం. దావీదు పరలోకానికి ఎక్కిపోలేదు. దావీదు కూడా వెళ్ళలేదట పరలోకం. మహాభక్తులు ఎవ్వరూ పరలోకం వెళ్ళలేదు, యేసుక్రీస్తు వారు తప్ప ఎవ్వరూ పరలోకం వెళ్ళలేదు. అంటే నువ్వు నేను వెళతామా? లేదా మన ముందు చచ్చిపోయిన మన బంధువులు వెళ్ళారా? మన రక్త సంబంధులు వెళ్ళారా? లేదా ఈ రాజకీయ నాయకులు వెళ్ళారా? లేదా సినిమా యాక్టర్లు వెళ్ళారా? ఎవరు వెళ్ళారు? తప్పనిసరిగా వెళ్ళవలసింది. ఎందుకంటే ఇంటి నుంచి బయలుదేరిన వాడు మరలా తిరిగి ఇంటికే వస్తాడు. మనం పరలోకం నుండి బయలుదేరి వచ్చాము, కానీ తప్పనిసరిగా ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం వెళ్ళాలి. ఎందుకంటే మన నివాస స్థలమే పరలోకం అండి. తెలుసా మీకు? మన నివాస స్థలమే పరలోకం. అంటే దేవుడు ఉండే లోకం. అక్కడ నుండి ఇక్కడికి ఏదో ఒక పని మీద వచ్చాము. దేవుని పట్ల వినయము విధేయత కలిగి ఈ ప్రకృతినంతా ఆలోచన చేసి దేవుని గొప్పతనాన్ని తెలుసుకుని ఆయన స్తుతించి ఘనపరిచి మహిమపరిచి ఈ దేహముతో దేవుడిచ్చిన ఆయుష్ కాలం ముగించుకుని పవిత్రమైన ఆలోచనలతో సమాధికి చేరిపోవాలి. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకి వెళ్ళిపోవాలి. ఇది దేవుడు పెట్టిన సూత్రం. కానీ చనిపోయిన వాడందరూ కూడా ఈ సూత్ర ప్రకారంగా చనిపోవడం లేదు. సూత్రాన్ని ఉపయోగించకపోతే మనిషి ఏ స్థితికి వెళ్ళిపోతారో మనకు తెలుసు. క్రమంగా వెళ్ళని వాడు అక్రమంగా వెళుతున్నాడనే లెక్క. అక్రమంగా వెళ్ళేవాడు ఎప్పుడో ఒకరోజు దుర్మార్గమైన చావు చేస్తాడనేదే లెక్క, సూత్రం అది. అయితే దేవుడు ఏం చెప్పాడు అంటే పరలోకం నుండి దిగి వచ్చాము, ఇక్కడ కొంతకాలం బతుకుతున్నాము, తర్వాత మరలా ఇక్కడి నుంచి పరలోకానికి వెళ్ళిపోవాలి. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలిపోవాలి. అయితే పరలోకం వెళ్ళవలసినటువంటి ఆత్మ మరి వెళ్ళడం లేదని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే ఇంతకు ముందు చనిపోయిన వారు ఎవరు ఎక్కడికి వెళ్ళలేదట? పరలోకం వెళ్ళలేదట. అక్కడికి ఎందుకండి అంటే ఇక్కడ ఎంతో కష్టపడి దేవుని కోసం బ్రతికి శ్రమపడి ఇబ్బంది పడి అవమానాలు పడి
దరిద్రాన్ని అనుభవించి, ఎందుకంటే ఈ లోకం సాతాను ఏలుతున్న లోకం. ఈ లోకంలో భక్తిగా దేవుని విశ్వాసంగా బ్రతికితే సాతాను బ్రతకనివ్వడు, మనల్ని అంతం చేయాలని చూస్తాడు. ఎన్నో శ్రమలు, బాధలు, ఇబ్బందులు, అవమానాలు, నిందలు మనల్ని పెట్టి నలిపేస్తూ ఉంటాడు, నలగొట్టేస్తూ ఉంటాడు. వాటన్నిటిని తట్టుకుని దేవుని కొరకు బ్రతికి ఆయనున్న లోకానికి వెళ్ళిపోవాలని ఆశ కలిగి బ్రతుకుతున్న వారి కొరకు దేవుడు ఏమన్నాడంటే, నరులారా ఇంకక్కడ మీరు బ్రతకలేరు, వచ్చేయండి నా దగ్గరికి, ఆ దేహాన్ని విడిచిపెట్టి వచ్చేయండి, ఆ దేహాన్ని అక్కడ వదిలిపెట్టేసి వచ్చేయండి. ఏమండి? కనుక గమనించి ఇక్కడ చెప్తున్నటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తుంటే ఏమైనా మాట్లాడుతున్నాడో చూడండి. ఎక్కడికి వెళ్ళిపోవాలి? 1 తిమోతి 6వ అధ్యాయం 16వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం ఏమన్నాడు అక్కడ? సమీపింపరాని తేజస్సులో ఎవరనుకుంటున్నారు? అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరిలోని వ్యాపించి అందరిలో ఉన్నాడు. అందరిలో ఉన్నది ఆత్మ, ఆత్మ దేవునిది. ఆ దేవుడు ఎక్కడున్నాడట? సమీపింపరాని తేజస్సులో, అంటే మనం దగ్గర కూడా సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. వెలుగులో ఉన్నాడు, తేజస్సులో ఉన్నాడు. అదే నీ జన్మస్థలం. మన పౌరస్థితి పరలోకమందు ఉందన్నాడు బైబిల్. అక్కడ నుండి వచ్చారు మీరంతా, అక్కడ నుండే ఈ భూమి మీదకి వచ్చారు. మన పౌరస్థితి పరలోకమందు ఉంటే సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును ఆయన చూడనేరడు. అయితే ఆ వెలుగులోనికి మనం వెళ్ళాలి, ఆ వెలుగులోకి మనం కలవాలి. ఆ వెలుగులో ఉన్న దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి అంటే ఈ భూమి మీద కొంత సమయం పడుతుంది. ఆ సమయం దేనికో తెలుసా? నీవు వెలుగుగా మారే వరకు, నీవు వెలుగుగా మారే వరకు. ఎందుకంటే వెలుగులో కలిసిపోతుంది. దేవుడు వెలుగైతే నువ్వు వెలుగుగా ఉండి ఆ వెలుగులోకి వెళ్ళిపోవాలి. అందుకే యేసు ఈ లోకానికి ఎలాగొచ్చాడో చూడండి. యేసు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో నేను ఉన్నప్పుడు ఈ లోకమునకు నేను వెలుగుని అన్నాడు. తెలుసా మీకు? చదువు యోహాను సువార్త 1వ అధ్యాయము. మీ బైబిల్ తెరిచి చూడండి ఒకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం. నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగిస్తుంది. అమ్మా, నిజమైన వెలుగెవరు? నిజమైన వెలుగెవరు? యేసుక్రీస్తు వారు. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ లోకానికి నేను వెలుగు అన్నాడు. యేసు వెలుగైతే ఆయన వచ్చి పరలోకమందు ఉన్నటువంటి తండ్రి సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే ఎలా ఉన్నాడు? నివసిస్తున్నాడు. ఇప్పుడు ఆ వెలుగులోనికి నువ్వు వెళ్ళాలి అంటే నువ్వేమై ఉండాలి? వెలుగై ఉండాలి. మీరు ఈ లోకమునకు వెలుగండి. నిజమైన వెలుగుండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించింది. ఎందుకు వెలిగించిందో తెలుసా? నీ దేవుడు వెలుగు గనక ఆ వెలుగులోనికి వెళ్ళాలంటే నీవు ఈ పాప భూయిష్టమైన చీకటితో వెళితే ఆ వెలుగులోకి వెళ్ళలేవు. అందుకని నిన్ను వెలుగుగా మార్చాడు ఆయన. ఇప్పుడు ఒక వెలుగు భూలోకం నుంచి వస్తుంది. అందుకే మనిషి చచ్చిపోయాడు అనుకున్నప్పుడు ఒక వెలుగు లాంటి దీపం వెళ్ళిపోతున్నట్టుగా చూపిస్తూ ఉంటుంటారు, ఒక జ్యోతిని చూపిస్తూ ఉంటుంటారు. నీవు ఈ లోకం ఉన్నప్పుడు వెలుగు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8-9 వచనాలు ఒకసారి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనం. మీరు పూర్వము చీకటి అయి ఉన్నారు, ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఇప్పుడు మీరు వెలుగు. క్రీస్తు అంగీకరించి బాప్తిసం తీసుకుని పాపమును విడిచిపెట్టి పశ్చాత్తాపడి మారు మనసు రక్షణ పొందేవాడు పత్తేవాడు ఎవరు? క్రీస్తునందు వెలుగు. ఒక వెలుగు ఈ భూలోకాన్ని వెలిగించి ఎక్కడికి వెళ్ళిపోయింది? పరలోకమందున్న మరొక పెద్ద వెలుగులో దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు కూడా అక్కడికి వెళ్ళిపోవాలి. ఈ దేహములో ఉన్నటువంటి ఆత్మ యెహోవా పెట్టిన దీపం, ఈ దీపం కూడా వెళ్ళిపోవాలి. ఈ వెలుగు వెళ్ళిపోవాలి అక్కడికి. ఈ లోకములోని వెలుగు. ఆలోచించండి. ఏమండి? ఈ లోకములో
నిన్ను దేవుడు ఈ దేహంలో వెలుగుతున్న ఒక దీపంలో పెడితే నీ బ్రతుకును వెలిగించేలా పెట్టాడు. ఏంటి? దేని వల్ల వెలుగుతుంది ఆ దీపం? ఏమండి ఆ వెలుగేంటి? చూడండి, వెలుగేంటి చెప్తున్నాడు అక్కడ. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమని వాటిలో కనబడుతుంది. అర్థమైందండి? సత్యమని వాటిలో కనబడుతుంది. కనుక ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మనం ఆలోచిస్తుంటే మనకు అర్థమైంది ఒకటే, ఈ దేహాన్ని విడిచిపెట్టి దేవుని యొద్దకు వెళ్ళాలి. మరి బైబిల్ చెప్తుంది ఇప్పటి వరకు ఎవడనూ పరలోకం వెళ్ళలేదు అని. మరి దేహాన్ని విడిచిపెట్టి దేవుని యొద్దకు వెళ్ళిపోతే, దేవుడేమో దేహాన్ని విడిచిపెట్టిన ఎవడో పరలోకం రాలేదు అని అంటే, ఇటు దేహంలో ఉన్నంతకాలం దేవుడికి దూరంగా ఉంటూ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళక మరి ఎక్కడికి పోయినట్టు? దేహాన్ని విడిచిపెట్టేసిన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? దురాత్మలుగా ఈ లోకంలో తిరుగుతున్నాయా? అవేనా ఈరోజు చాలా మంది సభల్లో దెయ్యాలు పడుతున్నాయి అంటున్నారు, వారేనా వీరు? ఏమో, దానికి సమాధానం మీరే చెప్పాలి. లేదా బైబిల్ అనేటువంటి మంచి పుస్తకాన్ని మనం ఆలోచించాలి. రెండు మాటలు జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. మిగతా భాగం ఈ దేహాన్ని విడిచిపెట్టిన ఆత్మలో ఎక్కడ వెళ్ళటం లేదని చెప్పు. ఈరోజు ఏమో ఎక్కడికి వెళ్తలేదు? పరలోకం వెళ్ళడం లేదు. అదే కదా ఇప్పుడు దాకా చెప్పాను. యేసుక్రీస్తు వారు తప్ప పరలోకంకి ఎక్కిపోయిన వాడు ఎవ్వడు లేడు. యేసుక్రీస్తు వారు ఒక్కడే పరలోకం దిగి వచ్చాడు, మరలా పరలోకానికి వెళ్ళిపోయిన వాడు అక్కడే. మనం పరలోకం నుంచి వచ్చాము, కానీ మనం పరలోకంకి వెళ్ళడం లేదని బైబిల్ చెప్తుంది. మరి అప్పుడు ఎందుకు వెళ్ళాలండి పరలోకం? ఇక్కడ బాగానే ఉంది కదా అని మీరు అంటారు. ఎందుకు వెళ్ళాలా? ఈ లోకం కొంతకాలానికి నాశనం అయిపోతుంది. ఈ సూర్యుడు ఉండడు, ఈ చంద్రుడు ఉండడు, ఈ నక్షత్రాలు ఉండవు, ఈ భూమి మీద పచ్చందంటూ ఏది ఉండదు. అంతా అగ్నికి ఆహుతైపోతుంది. అగ్నికి కాలిపోతున్న ఇంటిలో ఎవడో ఉండడం, అగ్నికి కాలిపోతున్న ఇంటిలో ఎవడో నివాసం ఉండడు. ఇది కాలిపోయే ఇల్లు, కాలిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఇల్లు, బూడిదైపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి లోకం ఇది. ఈ బూడిదైపోయే ఈ లోకంలో నువ్వు వెళ్ళిపోవాలి ముందే. ఇది బూడిదవక ముందే నువ్వు వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోవాలి? అటేమో దేవుడి దగ్గరికి ఇంతకుముందు వెళ్ళిపోయినాడు ఎవడో రాలేదంటున్నాడు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియటం లేదు. ఇప్పుడు ఈయన వచ్చేమో ఎవడో వెళ్ళలేదన్నారు, మా పాస్టర్ గారు వెళ్ళిపోయాడు అంటున్నారు. ఏది నిర్ణయించుకోరో తెలియలేదు. చూద్దాం, ఒక చక్కనటువంటి వాక్యాన్ని చూద్దాం. ఇంతకీ అక్కడికి ఎందుకు వెళ్ళాలి అనే మాటకి ఒక చక్కనటువంటి వాక్యం చెబుతాడు. ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాం ఇంకా ఎదురు చూస్తాడంటే అబ్రహాము కూడా ఇంకా వెళ్ళలేదన్నమాట. స్వర్గానికి పరలోకానికి ఇంకా అబ్రహాము విశ్వాసులకు తండ్రి, మనందరికీ బైబిల్ ప్రకారంగా తెలిసిన వ్యక్తి. ఆయన కూడా వెళ్ళలేదట. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం, దీనికి పునాదులు లేవు, ఏదో ఒక రోజు ఇది నాశనం అయిపోతుంది. అందుకే డొర్లారా వచ్చేయండి, ఇక్కడ వద్దు, ఇది సేఫ్టీ ప్లేస్ కాదు, ఇది నీతిమంతుడు బతకగలిగేటటువంటి లోకం కాదు, ఇది భక్తులైన వారు నివసించడానికి యోగ్యమైన లోకం కాదు, ఇది వచ్చేయండి. ఎక్కడికి ప్రభువా? ఎక్కడికి అంటే అంటున్నాడు, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూస్తున్నాడు. 13వ వచనం. ఇంకా అక్కడికి పరలోకం వెళ్ళకపోయినాను, ఆ వాగ్దాన ఫలం అనుభవింపకపోయినాను, దూరం నుండి పరలోకం ఉన్నదాన్ని గ్రహించి వందనాలు చేసి, మేము భూమి మీద ఎలాగున్నామో తెలుసా, ఇది సొంత ఊరు అన్నట్టు కూడా లేవు, ఇది మా సొంత దేశం అని అనుకుంటాం లేదు, పరదేశమును యాత్రికులమై ఉన్నాము. పరదేశి, పరాయి దేశం నుండి వచ్చిన వాడు. చూడండి, ట్రంప్ అంటున్నాడు అమెరికా దేశం నుండి, మా దేశం నుండి మీరందరూ వెళ్ళిపోండి, మా ఉద్యోగాలు మేము చేసుకుంటాం, మీరు వెళ్ళిపోండి, మా వ్యాపారాలు మేము తీసుకుంటాం, వెళ్ళిపోండి, వెళ్ళకపోతే చంపేస్తున్నారు ఆల్రెడీ. చంపితే కానీ కదిలేట్లేరు వాళ్ళు, మాదే అనుకుంటున్నారు. మీది ఎలాగొద్ది, మా అమెరికన్స్ అందరూ తెల్లగా ఉంటారు, మీరేంటి అంత పొడుగ్గాను లేరు, అంత పొట్టుగాను లేరు, అంత నల్లగాను లేరు, అంత తెల్లగాను లేరు, మీరేంటి మా అమెరికన్స్ కాదు. మీరు వెళ్ళిపోతారా? వెళ్ళరా? వెళ్ళిపోండి, లేదా చంపేస్తున్నారు ఆల్రెడీ, వెళ్ళిపోవాలి. మనం కూడా అంతేనండి. మనం ఇక్కడ ఉండడానికి రాలేదు, ఎందుకంటే ఈ లోకం మంది కాదు, ఈ భూమి మీద మనం పరదేశులం.
పరాయి దేశం నుండి వచ్చాం. ఎందుకు వచ్చాం? యాత్రకి వచ్చాం. యాత్ర చేయడానికి వచ్చాం. యాత్రలో ఎన్నో విషయాలు తెలుసుకోండి. ఆహా, దేవుడు ఎంత గొప్ప సూర్యుని కలుగజేశాడు, ఎంత గొప్ప చంద్రుడిని కలుగజేశాడు, ఆకాశం నుండి వర్షాలు కురిపించాడు, భూమిని పండమని చెప్పాడు, నదులను పారమని చెప్పాడు, ఆకాశంలో పక్షులు ఎగురుతున్నాయి, భూమి మీద మృగాలు తిరుగుతున్నాయి, సముద్రంలో చేపలు సంచరిస్తున్నాయి, మొక్కలకు పువ్వులు పూస్తున్నాయి, చెట్లకు కాయలు కాస్తున్నాయి. ఇవన్నీ దేవుని యొక్క కృప, ఆయన కార్యములు, ఆయన అద్భుత కార్యములు. ఇవన్నీ తెలుసుకుని దేవుడే గొప్పవాడిని తెలుసుకుని నిద్రించాలి, మట్టిలో కలిసిపోవాలి, ఆత్మ దేవుడు నిర్ణయించిన చోటుకి వెళ్ళిపోవాలి. మీరు గమనించండి, అది యాత్రలో తెలుసుకోవాల్సిన విషయాలు. ఒక పరదేశిగా వచ్చావు, యాత్రుడిగా బతకాలి కూడా. ఈ భూమి మీద తాము పరదేశంలో యాత్రగా ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారై చచ్చిపోయారు. తర్వాత ఇలాగ చెప్పేవారు తమ సొంత దేశాన్ని వెతుక్కుంటున్నారట. ఎంతమంది ఉన్నారు వెతుక్కునేవారు చెప్పండి. అక్కడ ఏమి చెప్పాడు చూడండి, తమ స్వదేశాన్ని వెతుక్కుంటున్నారట. ఎక్కడ ఉంది తమ స్వదేశం? ఇది కాదా? ఇది కాదండి? కాదు. ఏది మరి ఆ స్వదేశం? వారు ఏ దేశం నుండి అయితే వచ్చారో అని రాసిందండి. వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశమును వెళ్ళుటకు జ్ఞాపకం ఉంటే మరలా వెళ్ళుటకు వీలు కలిగి, అవును మేము రాజమండ్రి నుంచి వచ్చామని గుర్తుంటే మళ్ళీ వెళ్తాం, లేదంటే ఇటు కోరుకొని వెళ్ళిపోయి గుడి చుట్టూ తిరిగేస్తూ ఉంటాం. ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోవద్దు. మనం ఎక్కడి నుంచి వచ్చామో అది వారు ఏ దేశం నుండి వచ్చారు? ఏ దేశం? పరలోక సంబంధమైన దేశం, నీ దేవుడు ఉండే దేశం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఆ స్థలాన్ని మర్చిపోయావా? నీకు మతిపోయిందనే లెక్క. మతిపోయిందంటే 100 సార్లు తిరిగేస్తుంటాడు చూడండి. తెల్లారలేదు, రాత్రి లేదు, పగలేదు, ఏదో పనున్నట్టు వెళ్ళిపోతుంటాడు అక్కడ దాకా నడిచేళ్ళి. మళ్ళీ ఎంత మెట్ట మధ్యాహ్నమైన మళ్ళీ వచ్చేస్తూ ఉంటాడు ఏదో పని ఉన్నట్టు. ఇక పొద్దున్న అంటే తినడమే, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతుంటే అక్కడికి వెళ్తాడు, మళ్ళీ అక్కడ నిలబడి చూస్తుంటాడు ఏదో పని ఉన్నట్టు, ఏదో ఆలోచిస్తున్నట్టు. ఏమీ ఆలోచించడు. అసలు ఆలోచనలు వస్తాయి కదా, మళ్ళీ ఆలోచన వస్తాయి, ఎండ కదా పక్కన కూర్చుందుడు, ఆ ఆలోచన రకం మళ్ళీ వచ్చేస్తుంటాడు. ఇలా తెల్లవారులు మళ్ళీ అర్ధరాత్రి మీరు లేచి ఏమన్నా టాయిలెట్ బయట వచ్చారండి, అప్పుడు కూడా నడిచి వెళ్ళిపోతుంటాడు ఏదో పని ఉన్నట్టు. ఏంటారండి ఆడు మతిపోయింది వాడికి. ఈ లోకంలో బంగారం బాబోయ్, నా ఇల్లు బాబోయ్, తెల్లారకుండా కళ వేసుకునే వాళ్ళు ఉన్నారు ఈరోజు. ఎంత బాగా చెప్తుంది చూసారండి వాక్యం. వారు ఏమి వెతుక్కుంటున్నారట? స్వదేశాన్ని వెతుక్కుంటున్నారట. చూసారండి, మనమో ఉన్నాం దిక్కుమాలి అన్ని ఎత్తుక్కుంటున్నాం. రంగురాళ్ళు ఎత్తుకుంటున్నాడు ఆడేవాడు, రంగురాళ్ళు ఎత్తుకునేవాడు ఆవిడ, పిల్లోని ఎత్తుక్కునేవాళ్ళు ఒకడు, పిల్లోడికి పిల్లని ఎత్తుకునేవాళ్ళు ఒకడు. ఎవరు వెతుకులాట్లో వాళ్ళు ఉన్నారు. కానీ ఎతకవలసిందేంటి? వారు ఏ దేశం నుండి ఎత్తి వచ్చారు ఆ దేశంలో వారు జ్ఞాపకం ఉంచుకుంటే మరలా వెళ్ళుటకు వీలు కలుగును. అలా చెప్పేవారు తమ స్వదేశాన్ని, స్వదేశం మాది సొంతం, ఏమండి మాది ఆ దేశాన్ని వెతుకుతున్నారు. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును, ఏ దేశమును కోరుతున్నారు? పరలోక సంబంధమైన దేశమును కోరుతున్నారు. ఏ దేశం కావాలండి? పరలోక సంబంధమైన దేశం. ఈ దేశం వద్దు, పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. వారి కొరకు దేవుడు ఒక పట్టణం ఆల్రెడీ పరలోకమందు సిద్ధపరచుంది. ఒక పట్టణం పరలోకమందు సిద్ధపరచుంది. మరి అక్కడికి మీరు రారా? మరి అదేంటి అందరూ వెళ్ళిపోయారంటే మళ్ళీ రారా మమ్మల్ని అడుగుతారేంటి అంటే, బైబిల్ ఒక చక్కని మాట, ఇప్పటి వరకు చనిపోయిన వాడు, ముగించేస్తున్నాను, రేపు మరి చనిపోయిన వాడు పరలోకం వెళ్ళకపోతే మరి చనిపోయిన వాళ్ళు అందరూ ఎక్కడికి వెళ్తున్నారండి? అంతేనేమో. రేపు ఆదివారం కనుక మీ తోటి వాళ్ళని అందరినీ తీసుకురండి. అమ్మ చచ్చిపోయిన వాళ్ళు పరలోకం వెళ్తలేదంట అంటే, మరి ఎక్కడికి వెళ్తున్నారంటే, మరి అదే తెలుసుకుందాం రండి. ఏమండి ఆదివారం సాయంత్రం చెప్తారట చచ్చిపోయినాడు ఎక్కడికి పోతున్నాడు, దెయ్యం అయిపోతున్నాడా, ఇంట్లో కూర్చుంటాడా, లేదా పండగ పబ్బకి వచ్చి కోడి మాసం గారెలు తింటాడా, ఏమన్నా చెట్టు మీద కూర్చుంటాడా, బాయా అని పిలుస్తాడా, ఏం చేస్తాడు, అసలు ఎక్కడున్నాడు వీడు అంటే, ఇంకా పరలోకం వెళ్ళకపోతే నరకంలో కాలిపోతూ ఉంటాడు. నరకంలో కాలిపోతున్నాడు, అది ఎక్కడ ఉంది? ఏం చెప్తున్నాడో చూడండి. ఆ మాట జాగ్రత్తగా ఆలోచిస్తే దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుండి ఒక్కసారి చూద్దామండి. ఏమండి? సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్ల దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. చచ్చిపోయిన వాళ్ళు ఏమైపోయారు అనేది మీకు తెలియకుండా మేము చెప్పకుండా ఉండడం మాకు ఇష్టం లేదు. చెప్తాం, ఏమైపోయారో చెప్తాం. యేసు మృతి పొంది తిరిగి లేచిన ప్రకారం
అదేవిధంగా యేసునందు మృతి పొందిన వారు ఆ దేవుడు ఆయనతో పాటు వెంట పెట్టుకుని వస్తాడా అంటే ఎక్కడో ఉండాలి వీళ్ళు. ఇందాక ఎక్కడ లేరు అన్నాడు దేవుడు. పరలోకంలో చచ్చిపోయిన వాళ్ళు లేరు. యేసు మరలా రెండోసారి వచ్చినప్పుడు ఏం చేస్తారంట? వెంట పెట్టుకుని వస్తాడంట. అంటే పరలోకంలో లేని వీళ్ళు యేసు ఎక్కడి నుంచి తీసుకుని వెంట పెట్టుకుని వస్తాడు? ప్రశ్న. రేపు చెప్పేటువంటి ప్రశ్నలు ఇప్పుడు వేసి వెళ్తున్నాను. అమ్మా ఈయన ఈ రాత్రంతా ఆలోచించండి. జవాబు దొరకకపోతే నేను అలాగే రేపు చెప్తాను. రేపు సాయంత్రం ఇదే టైంకి. అమ్మా జాగ్రత్త వినండి. చనిపోయిన పరలోకం వెళ్ళలేదు, కానీ యేసు వచ్చినప్పుడు వెంట పెట్టుకొస్తాడు. అంటే మరి పరలోకంలో లేకుండా యేసు ఎక్కడి నుంచి వెంట పెట్టుకొస్తున్నాడు? ఒక ప్రశ్న. తర్వాత మేము ప్రభువు మాటను బట్టి మీకు తెలియపరిచింది ఏదంటే, ప్రభు రాకడ వరకు సజ్జనమే నిలిచి ఉండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరం. అంటే చచ్చిపోయిన వాళ్ళ కంటే బతుకున్న వాళ్ళు తండ్రి చెంతకి వెళ్ళరు. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. అమ్మయ్యా, యేసు ఎక్కడి నుంచి వస్తాడమ్మా? యేసు ఎక్కడి నుంచి వస్తాడు? పరలోకం నుండి దిగివచ్చును. అక్కడ దాకా క్లారిటీ బాగానే ఉంది. మరి వెంట పెట్టుకొచ్చిన వారు ఆత్మలు ఎక్కడి నుంచి వచ్చాయి? క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. అంటే సమాధిలో ఉన్న వాళ్ళు ఇస్తారు. దీనికి ఆశ్చర్యపడుకుడి. ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధిలో ఉన్న వాళ్ళందరూ మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటకు వస్తారు. అంటే సమాధిలోనే ఉన్నారా? మళ్ళీ ఒక కన్ఫ్యూజ్ ఎట్టిపోతున్నారు ఏంటండి బాబు? ఇందాక లేరన్నారు కదా సమాధిలో. మీరు ఎందుకు వెళ్తున్నారు సమాధిలోకి? మరమరాలు పెట్టుకుని అక్కడ లేరని. ఏమండి ఇప్పుడు ఏమన్నాడు? క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు, ఆ మీదట సజీవుని మీద నిలిచి ఉండి మనము ఇంతకుముందు లేచిన వారితో ప్రభువును ఎదుర్కొనుటకు ఏకముగా. ఏమన్నా ఆలోచించండి, ఎక్కడికి వెళ్తారు? ప్రియమైన వర్లరా, చనిపోయిన తర్వాత దేహాన్ని విడిచిపెట్టి ఆత్మ వెళ్ళిపోవాలి. కానీ బైబిల్ ప్రకారంగా ఎక్కడికి వెళ్ళాలంటే పరలోకం వెళ్ళాలి. కానీ మరి పరలోకం వెళ్ళలేదని బైబిల్ చెప్తుంది. అంతే కదమ్మా? అదే కదా చెప్పాడు ఇందాక. యేసుక్రీస్తు వారు తప్ప పరలోకంకే వెళ్ళిన వాడు ఎవడూ లేడు. దావీదు కూడా పరలోకానికే ఎక్కిపోలేదు. మరి పరలోకంకి వెళ్ళక ఎక్కడికి పోతున్నారు వీళ్ళంతా? మీరు గమనించండి. యేసును నమ్ముకున్నది ఎందుకో తెలుసా అండి? చనిపోయిన తర్వాత మనం లేచి నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును పరలోకానికి వెళ్ళడు. అంటే యేసుని ఎందుకు నమ్ముతున్నావు? ఇదేటమ్మా అలా చూస్తున్నారు? యేసుని ఎందుకు నమ్ముతున్నావు? నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు వెళ్ళలేడు. అంటే పరలోకం వెళ్ళాలంటే ఎవరు ఉండాలి? యేసు ద్వారా తప్ప ఎవడైనా ఎక్కడికి వెళ్ళాడు? స్వర్గానికి వెళ్ళలేడు. అందుకే మనం ఎందుకు నమ్ముతున్నాం యేసుని? పరలోకం వెళ్ళడానికే యేసుని నమ్ముతున్నాం. అంతే కనుక యేసు స్వర్గానికి మార్గం. పరలోకం వెళ్ళాలనుకున్నవాడు, పరలోకం అనగా సుఖపడేటువంటి లోకం, మనశ్శాంతి కలిగినటువంటి లోకం, సమాధానం కలిగినటువంటి లోకం, ఆకలి దప్పుకులు లేనటువంటి లోకం, ప్రమాదం లేని లోకం, మరణమే లేని లోకం. అలాంటి లోకానికే ఆయనే ద్వారం. అందుకే యేసు నమ్ముకునేది. ఆ యేసు ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు స్వర్గానికే వెళ్ళలేడు. ఆయన ఒక్కడే వెళ్ళాడు. మరలా ఎందుకు వస్తున్నాడంట? చెప్పట్లేదు. యేసు ఎందుకు వస్తున్నాడమ్మా? మనల్నే మీకు చాలా చెప్పట్లేనట్టుంది భాష గారు. యేసు మరలా ఎందుకు వస్తున్నాడు? ప్రేమరాజు యేసు ప్రభు మరలా వస్తాడు. ప్రియమైన తన వధు సంగని తీసుకుపోతాడు. దేని మీద? ఆటో మీద, మేఘం మీద. మరి బైబిల్ చదవాలి. మరి ఏమో బైబిల్ ఏదో 100 రూపాయలు కొనేసుకుంటే బైబిల్ ఉన్నది రాదు. ట్యాబ్లెట్ తలకుండా పెట్టుకుంటే తలపొడి తగ్గదండి. ట్యాబ్లెట్ వేసుకోవాలి. మన క్రైస్తవులు జ్వరం వస్తే చాలు తలగడ కింద పెడతారు బైబిల్. తలగడ పక్కన కొబ్బరి డబ్బా. బైబిల్ అని తలగడ కింద. అందుకే బైబిల్ అలా చిరిగిపోతాయి. చాలామంది అనుకుంటారు బాగా చదివేస్తున్నారు అందుకే ఇలా చిరిగిపోయాను. కాదు, తల కింద పెట్టుకుని అటు ఇటు నిద్రకి కాలు తిరిగేసి ఆ బైబిల్ ఇలాగ శుభ్రం పేజీలు ఉడిపోతాయి. అది కాదు ఉండదు, పాఠం కింద ఉండదు. అంటే మనిషి ప్రారంభం ఉండదు, మనిషి అంతం ఉండదు అనమాట. ఈ ఆలోచన
మారాలి. మనం కూడా బైబిల్ చదవాలండి. చదవకపోతే ఈ విషయాలన్నీ తెలియదు. అందుకే యేసు వచ్చేది మనల్ని. మరి యేసు వచ్చి మనల్ని తీసుకెళ్తే చచ్చిపోవాలని అక్కడికి వెళ్ళిపోతే యేసు రావడం ఎందుకు? యేసు బతుకున్న వాళ్ళని తీసుకెళ్తాడా, చనిపోయిన వాళ్ళని కూడా తీసుకెళ్తానన్నాడా? ఏమ్మా పదే కదండి. నిద్రించిన వారి గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. నిద్రించిన వారి కంటే మనం ముందుగా ఆయన సన్నిధికి చేరం. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని దూతతోనూ పరలోకం నుండి ప్రభు దిగువచ్చును. ఆ మీదట క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీదట సజీవమైన నిలిచి ఉండి మనం ప్రభుతో కూడా సదాకాలం ఉండటకు ఆయనతో కూడా మేఘం మీద కొనబడతాం. అంటే మృతుల్ని, ఇంతకుముందు చనిపోయిన వారిని, బతుకున్న వారిని తీసుకెళ్తాకే ఆయన వస్తే, మరి ఇంతకుముందు చనిపోయిన వారే పరలోకం వెళ్ళిపోయారు అనుకుంటే యేసు ఎందుకు వస్తున్నాడో? అక్కడ కూడా యేసు ఆలోచన దెబ్బతీశారు వీళ్ళంతా. కనుక ఇక్కడ ఉన్నటువంటి వారందరూ గమనించవలసింది ఒక్కటే, చనిపోయినటువంటి మనము దేహాన్ని విడిచిపెట్టి మన దేహాన్ని సమాధిలో దాచుకుంటున్నాం. యేసు వచ్చిన తర్వాత మనం పరలోకంలో యేసుతో పాటు వెళ్ళిపోతాం. మరి అప్పటి వరకు ఈ ఆత్మ ఎక్కడ ఉంటుంది రేపు తెలుసుకుందాం. అప్పటి వరకు ఈ దేహం ఎక్కడుంటుంది, ఈ ఆత్మ ఎక్కడుంటుంది? ఏ చెట్టు మీద ఉంటుంది, ఏ చిలకలో ఉంటుంది, ఏ చెట్టు త్వరలో ఉంటుంది, ఎక్కడ దాక్కుంటుంది? ఆలయాల మీద వాళ్తుందా, దెయ్యం అయిపోతుందా, లేమైపోతుంది? రేపు అద్భుతమైనటువంటి మెసేజ్. అందరూ రండి, త్వరగా ప్రారంభించుకుందాం, త్వరగా వెళ్ళిపోదాం. మరి అద్భుతమైనటువంటి ఈ సభను ఏర్పాటు చేసినటువంటి బిడ్డల్ని దేవుడు దీవించాలి. ప్రార్థన చేసుకుందాం, అందరూ కళ్ళు మూసుకుందాం. మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం మా ప్రభువా. అపరాధముల చేతను, పాపముల చేతను మేము చచ్చిన మారన్నప్పుడు నీ కుమారుడైన యేసు క్రీస్తు వారి ద్వారా మమ్మల్ని బ్రతికించుకుని ఆయనతో పాటు నీ ఉన్న లోకాన్ని మాకు ఇవ్వాలని, ఉన్నతమైన బ్రతుకును మాకు ఇచ్చి మమ్మల్ని వెలిగించినందుకు నీకు వందనాలు. సహోదరులు యాకోబు గారు మమ్మల్ని విడిచి వెళ్ళిపోయారు. వారు విడిచి వెళ్ళిన కుటుంబ సభ్యులను, బిడ్డలను, భార్యను అందరిని దీవించండి. వారికి కావలసిన ఆదరణను, ఓదార్పును మీరు ప్రసాదించండి. వారి బిడ్డలకి నీ యందు విశ్వాసమును, భయభక్తులు, నిరీక్షణ దాయిచ్చే ప్రభువా. ఆ బిడ్డలు ఏర్పాటు చేసినటువంటి కూడికలో మరణించిన వారు పరలోకం వెళ్ళారో లేదో నీ బిడ్డలకు చెప్పాను. మరి పరలోకం వెళ్ళకపోతే ఎక్కడికి వెళ్ళారో రేపు మిగతా భాగాన్ని చెప్పబోతున్నాను. నీ పిల్లలకి వినగలిగే చెవులను గ్రహించరు దాన్ని అనుగ్రహించండి. రేపు ఈ యొక్క గ్రామ ప్రజలందరినీ కదిలించండి. అందరూ వచ్చి నీ మాటలు వినే అవకాశాన్ని కల్పించండి. నేను కొందరికైనా మారుమనసు రక్షణ దయచే ప్రభువా. వారి కుటుంబంలో ఉన్న అక్కర్లు, అవసరతలు నీ చిత్తానుసారం తెచ్చండి. వారి కుటుంబంలో శాంతిని, సమాధానాలను దయచే ప్రభువా. ఎవరికైతే అనారోగ్యం ఉన్నాయో నీ చిత్తమైతే మంచి ఆరోగ్యమును, శక్తిని వారికి అనుగ్రహించండి. నాయన ఎవరైతే చనిపోవాలని ఆలోచన కలిగి ఉన్నారో ఈ రాత్రి వారికి నైనా వారికి ఈ మాటలు తెలియపరచండి. వారి బ్రతికి స్వర్గాన్ని పొందేటువంటి మహద్భాగ్యాన్ని వారికి ప్రసాదించి ప్రభువా. నీ వాక్యాన్ని, నీ కుమారుడిని యేసుని తెలుసుకునే అవకాశాన్ని వారికి కల్పించండి. ఈ గ్రామంలో ఉన్న యవనస్తులను బలపరచండి. నాయన మత్తుకు అలవాటు పడిపోకుండా, వ్యసనాపరులు కాకుండా వారిని కాపాడండి. నాయన దైవజనులు దీవించండి. ఈ గ్రామానికి అవసరమైన మంచి మాటలు వారి ద్వారా తెలియపరచండి. మా తండ్రి పెద్దవారు సినిమాలు, సీరియల్ అంటూ నైనా మరి త్రాగుబోతుతనానికి, విందులు, వినోదాలకి కాకుండా కుటుంబాన్ని చేపట్టుకొని విశ్వాస జీవితంలో ఎదగడానికి కృప చూపించండి. వచ్చిన వారందరినీ దీవించి ఈ కాపుదలు దయచేసి క్షేమంగా వారి గృహాలకి చేర్చమని యేసు వారి పరిశుద్ధ నామం ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం బిడ్డలందరిపై సదాకాలము తోడుగుండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.